ప్రేమగా పలకరించే ప్రతివాడు మనవాడు కాదు. ఈ చిన్న కథే దానికి నిదర్శనం. ఒక కొలనులో చాలా కప్పలుండేవి. అక్కడే ఉన్న ఒక ముసిలిపాముకు వాటిని వేటాడే ఓపిక లేక ఒక పన్నాగం పన్నింది. అది కొలను గట్టున విచారంగా కూర్చుని, నన్నొక ముని శపించాడు, ఇకపై నేను కప్పలకు సేవకుడిగా ఉంటూ వాటిని నా వీపుమీద ఎక్కించుకుని తిప్పాలి అని చెప్పింది. కప్పలరాజు ఆ పాము మాటలను గుడ్డిగా నమ్మాడు. భయం వదిలేసి తన బంధువులతో కలిసి రోజూ పాము వీపు ఎక్కి షికారు చేయడం మొదలుపెట్టాడు. పాము కూడా చాలా వినయంగా నటిస్తూ ప్రయాణంలో అలసిపోతున్నానని చెప్పి నెమ్మదిగా రోజూ ఒక్కో కప్పను తినడం ప్రారంభించింది. కొన్ని రోజులకే కొలనులో కప్పల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయింది. ఆ పాము నిజస్వరూపం గ్రహించేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పామును గుడ్డిగా నమ్మినందుకు కప్పలరాజు తన వారందర్నీ కోల్పోయాడు. నీతి: కేవలం తియ్యని మాటలు విని గుడ్డిగా ఎవర్నీ నమ్మకండి. పరిస్థితులను